ఇవాళ మాది ఆలుగడ్డ కూర చూడండి ఎంత స్పైసీగా ఉంది కదా, బాగుంది కదా. ఇలా వండుకోండి. చూడండి ఇలా వండుకొని దీని ప్రాసెస్ ఎలాగో చెప్తాను. 4 టమాటాలు కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి. మళ్ళీ ఒక ఉల్లిపాయ కట్ చేసి పక్కన పెట్టేసేయండి ఆ ప్లేట్లోనే. తర్వాత ఆలుగడ్డలో నీళ్లు పోసేసి ఒక గిన్నెలో పెట్టి పొయ్యి మీద పెట్టండి. అవి ఉడుకుతూ ఉంటే ఈ లోపల బాండీ పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనగపప్పు, కొంచెం ఆవాలు కొన్ని వేసేసుకొని ఆ ఉల్లిపాయ వేగిన తర్వాత ఉల్లిపాయ వేసేయండి. ఉల్లిపాయ వేగుతుంది అన్నప్పుడు కొంచెం కరివేపాకు వేయండి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయండి. పేస్ట్ వేగుతుంది అన్నాక బాగా మంచిగా వేగిన తర్వాత టమాటాలు వేయండి. టమాటాలు మంచిగా మగ్గినాక ఆలుగడ్డలు తోలు తీసేసి దాని మీద పొట్టు తీస్తాం కదా, తీసేసి వేయండి. వేసినాక కొంచెం పసుపు, ఉప్పు వేయండి. దాంట్లో పచ్చి బఠానీలు కూడా ఉడకబెట్టి వేసానండి ఇప్పుడు నేను కొన్ని ఉంటే. తర్వాత కొంచెం వేగనిచ్చి కారం వేసాను. కారం వేసిన తర్వాత పచ్చివాసన పోయినాక కొంచెం వాటర్ పోసేసి పొయ్యి మీద అట్నే ఉంచాను. ఈలోపు ధనియాలు, జీలకర్ర కొంచెమే, చెక్క, లవంగ, యాలక్కాయ, మళ్ళీ ఇవన్నీ దోరగా వేయించుకొని మిక్సీ బట్టి ఇంకొక నిమిషంలో దించుతామన్నప్పుడు ఈ పొడి దాంట్లో వేసేసానండి. దాని మీద వేసాను. గంటి పెట్టి తిప్పిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం ఉడకనిచ్చేసి గంటి పెట్టి తిప్పి ఒక్క నిమిషం ఉడకనిచ్చి దించేయండి. తినండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నా ఛానల్ చూడండి. నా ఛానల్ ఈ కూర వండుకొని తిని మీరు కామెంట్లు పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి ప్లీజ్ అండి. బాయ్ అండి.